బక్ కాయిల్స్, బూస్టర్ కాయిల్స్, ఫిల్టర్ కాయిల్స్, ఈఎంఐ ఫిల్టర్స్. ఓకే, ఎక్కడైతే వోల్టేజ్ మనకు తగ్గించాలో అక్కడ వాడేదేమో బక్ కాయిల్స్, వోల్టేజ్ ఇంక్రీజ్ చేసేటి బూస్టర్ కాయిల్స్. రైట్, ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పవర్ ఐసీ పక్కన ఉండేటి అన్ని కూడా బక్ కాయిల్స్. ఇవి ఏం చేస్తాయి, వోల్టేజ్ని తగ్గించి పంపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సిపికి వెళ్ళాల్సిన వోల్టేజ్లు 0.6 to 1.1 వోల్టేజ్లు వెళ్ళాలి అని అంటే మనకి ఇక్కడ పవర్ ఐసీ విపిహెచ్ని ఇన్పుట్గా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి బక్ కాయిల్స్ ద్వారా వోల్టేజ్ని తగ్గించి సిపికి పంపిస్తాయి. సో ఇక్కడ వోల్టేజ్ తగ్గాలి అంటే బక్ కాయిల్స్. రైట్, మనకి ఇక్కడ ఎల్సిడి డిస్ప్లే అనుకుందాం. సో ఎల్సిడి డిస్ప్లేలో లైట్స్ వెలగాలంటే 16 to 28 వోల్టేజ్ కావాలి. సో వోల్టేజ్ కావాలంటే అక్కడ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే బూస్టర్ కాయిల్ వాడతారు. సో మన కాయిల్ డైరెక్ట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తుందా, చేయదు. ఐసీ స్విచ్చింగ్ చేయడం ద్వారా కాయిల్ లోపల హై వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఈఎంఐ ఫిల్టర్స్ ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, డిస్ప్లే కనెక్టర్, కెమెరా కనెక్టర్ దగ్గర ఉంటాయి. సో సింపుల్ చెప్పాలంటే గ్రాఫిక్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకు ఈఎంఐ ఫిల్టర్స్ వాడతాడు. ఓకే, దీంట్లో ఒకే దాంట్లో 2 ట్రాక్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో ఏ ఒక్క కనెక్షన్ మిస్ అయినా కూడా మనకు డిస్ప్లేలో కంపల్సరీ మనకు గ్రాఫిక్స్ అనేది కంప్లైంట్ వస్తుంది. కూడా సిపి నుంచి వెళ్ళాల్సిన ప్రాపర్ గ్రాఫిక్స్ అనేది డిస్ప్లే కనెక్టర్ దగ్గరికి వెళ్ళదు. దానివల్ల మనకు డిస్ప్లేలో లైన్స్ కానీ, కలర్స్ కానీ, బ్లర్ కానీ డిస్టర్బెన్స్ మాత్రం కంపల్సరీ వస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం దీనికి జంపర్ కొట్టచ్చు. బక్కు, బూస్టర్ కాయిల్ దానికి మాత్రం మనం రీప్లేస్ చేయాలి. ఎఫ్ఎల్స్ అండ్ ఈఎంఐ ఫిల్టర్స్ మాత్రం మనం జంపర్ కొట్టే ఆప్షన్ ఉంది.